ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థిని ప్రకటించింది. వివేక్ పోయిటీకి అయిష్టత చూపడంతో చివరకు తర్జన భర్జన నడుమ రాజయ్యను ఎంపిక చేశారు. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తి సెగలు రేగినా చివరకు అధిష్టానం రాజయ్యకే ఓటు వేసింది. వరంగల్ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి వెంకటరాజు ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకటరాజు, చెప్పండి. కాంగ్రెస్ అనేక తర్జన భర్జనల అనంతరం చివరకు రాజయ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గోపి, కాంగ్రెస్ అధిష్టానము వరంగల్ ఉప ఎన్నిక సంబంధించిన అభ్యర్థి విషయంలో చాలా మల్లగుల్లలు పడి చివరికి కొద్దిసేపటి క్రితమే రాజయ్యను, మాజీ ఎంపీ రాజయ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. నిజానికి మొదటి నుంచి కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వివేక్ ను బరిలోకి దించాలని తీవ్ర ప్రయత్నం చేసింది. స్వయంగా రాహుల్ గాంధీ రంగంలో దిగి వివేక్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినా వివేక్ మాత్రం నేను మరోసారి ఓటమి పాలయ్యేందుకు నేను సిద్ధంగా లేను కాబట్టి మొదటి నుంచి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వారికే ఇవ్వండి, నా యొక్క ఆర్థిక సహకారం, అన్ని రకాల సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని వివేక్ తిరిగి తన సమాధానం చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజయ్యనే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే రాజయ్యని ప్రకటించిన తర్వాత ఇప్పటికే కొంతమంది ఆ సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది నాయకులు టికెట్ ఆశించారు కాబట్టి రాజయ్యకు సహకరిస్తారా? కాంగ్రెస్ పార్టీ గతంలో 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రాజయ్య 2014 సాధారణ ఎన్నికలు మాత్రం ఘోర పరాజయం పొందారు. కానీ ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజయ్యకు మిగతా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మట్టి విక్రమార్కులు కూడా ఈ రాజయ్యకు సానుకూలంగా ఉన్నారా అనే కొంత రాజకీయంగా చర్చ జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం రాజయ్యకు సహకరించాలి, అందరూ వర్గ విభేదాలు పక్కన పెట్టాలని మాత్రం కొంత ఆదేశాలు జారీ చేసినట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటరాజు.